Hello everyone, this is Hemasri, working as Zoology lecturer in Sir C.R. Reddy Women's College, Eluru. Now I am going to describe about the topic Principles of Conservation and Management, Population Dynamics Overfishing in Unit 5 Fishery Management. Paper title Capture Fishery 2. So let's start the topic. ఫిషరీ మేనేజ్మెంట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో ఫిషరీ మేనేజ్మెంట్ యొక్క లక్ష్యాలు అండ్ అలాగే ఆశయాలు ఏమిటనేది చూద్దాం. సెట్స్ అవుట్ ద స్కోప్, డ్యూరేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్లాన్ అండ్ ఆల్సో హౌ ఇట్ రిలేట్స్ టు అదర్ ప్లాన్స్. సో ఫిషరీ మేనేజ్మెంట్లో ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలి. కొన్ని ఆబ్జెక్టివ్స్ అండ్ అలాగే డ్యూరేషన్ అండ్ అలాగే కొన్ని లిమిట్స్ తోటి ఒక ప్లాన్ని మనం సెట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆ ప్లాన్ వేరే ప్లాన్స్కి ఎలా రిలేట్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. షుడ్ సెట్ అవుట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ఫిష్ స్పీసెస్ రేదర్ దెన్ ట్రౌట్, సాల్మన్ అండ్ అదర్ కమర్షియల్లీ ఇంపార్టెంట్ స్పీషెస్. సో ట్రౌట్, సాల్మన్ స్పీషెస్ అవే మాత్రమే కాకుండా అండ్ అలాగే బిజినెస్ పరంగా ఇంపార్టెంట్ అయిన స్పీషెస్ మాత్రమే కాకుండా వేరే నార్మల్ ఫిష్ స్పీషెస్ కోసం కూడా కొన్ని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని కంపల్సరీగా సెట్ చేసుకోవాలి. అంటే ఏ టైంలో ఫిషింగ్ అనేది చేయాలి, ఏ టైంలో చేయొద్దు, ఎంత అమౌంట్ చేయాలి అనేది ఫస్టే సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వాట్ ఈజ్ ఫిషరీస్ మేనేజ్మెంట్? సో ఫిషరీస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ద బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ సింపుల్. Provide fish that can be caught by those with a legitimate right to catch them. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫిషింగ్ చేయడం కోసమని వాళ్ళకి ఒక లైసెన్స్, ఒక రైట్ని ఇస్తుంది. సో అలాంటి రైట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫిషింగ్ చేయడానికి అర్హులు. సో అలా లేనట్లయితే అది ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. వెన్ కన్సిడరింగ్ న్యాచురల్ ఫిష్ స్టాక్స్, దిస్ మీన్స్ ప్రొవైడింగ్ an exploitable excess of fish above the biological limit of the population. సో న్యాచురల్ ఫిష్ స్టాక్స్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే ఏవైతే బయలాజికల్ లిమిట్కి మించి ఎక్స్ప్లాయిట్ అయ్యేటటువంటి ఫిషెస్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ మార్టాలిటీ ఎక్సీడ్స్ ద న్యాచురల్ బయలాజికల్ లిమిట్, ద స్టాక్ ఆఫ్ ఫిష్ విల్ డిక్లైన్ అండ్ ద ఫిషరీ విల్ బికమ్ ర్యాపిడ్లీ అన్సస్టైనబుల్. సో వాటిని మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే ఈ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ మార్టాలిటీ అనేది ఎక్సీడ్ అయితే అంటే చనిపోవడం కానీ అండ్ అలాగే ఇల్లీగల్గా వీటిని తీసుకెళ్ళడం అనేది కనుక ఎక్కువైనట్లయితే బయలాజికల్ లిమిట్కి మించి ఈ మార్టాలిటీ రేట్ అండ్ అలాగే ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరిగితే కనుక ఆ ఫిషెస్ అనేవి తగ్గిపోతాయి. ఆ ఫిష్ స్టాక్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో అవి తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఫిషరీ డెవలప్మెంట్ అనేది కూడా చాలా పడిపోతుంది అనమాట. సో అవి సస్టైన్ అవ్వవు అక్కడ. How do you do it? To effectively produce sustainable levels of catchable fish from a population, one needs to fully understand. సో ఈ ఫిషరీ పాపులేషన్ని ఎఫెక్టివ్గా ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇంకా ఎఫెక్టివ్గా ఎక్కువ ఫిషెస్ని ప్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నట్లయితే వాళ్ళు ఈ ఫిషరీ మేనేజ్మెంట్ని అలాగే కన్జర్వేషన్ని కూడా పూర్తిగా తెలుసుకొని ఉండాలన్నమాట. స్పీషీస్ ఇన్వాల్వ్డ్, స్పానింగ్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎస్కేప్మెంట్. సో వాళ్ళు ఏమేమి తెలుసుకోవాలి అంటే ఈ పర్టిక్యులర్ స్పీషీస్ అనేది, సో ఏ స్పీషీ అనేది ఎప్పుడు స్పానింగ్ జరుపుకుంటుంది, ఎటువంటి టైంలో అది స్పానింగ్ని జరుపుకుంటుంది, ఫెర్టిలైజేషన్ జరుపుకుంటుంది, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. అండ్ సైజ్ అండ్ ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ ది పాపులేషన్. సో అది ఎంత సైజ్ని అటైన్ చేస్తుంది, ఏ సైజులో ఆ ఫిష్ అనేది హెల్దీగా ఉంటుంది అండ్ అలాగే దాని ఏజ్ స్ట్రక్చర్ గురించి కూడా తెలుసుకోవాలి. సో అది ఎంత ఏజ్ వరకు అది డెవలప్ అవుతూ ఉంటుంది అంటే అది పెరుగుతూ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద పాపులేషన్, రిక్రూట్మెంట్, డిస్పోజల్, మార్టాలిటీ, డిసీజ్, ప్రిడేషన్ ఎక్సెట్రా. సో ఏమేమి ఫ్యాక్టర్స్ ఈ పాపులేషన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి ఏంటి? రిక్రూట్మెంట్, డిస్పోజల్, మార్టాలిటీ, డిసీజెస్, ప్రిడేషన్ ఎక్సెట్రా. సో వాటి పాపులేషన్ అనేది తగ్గిపోవడానికి గల రీజన్స్ ఏంటి అంటే మార్టాలిటీ రేట్ ఎక్కువ అవడం వల్ల అండ్ అలాగే వాటికి డిసీజెస్ రావడం వల్ల, డిస్పోజల్ వల్ల అవి డిస్పోజ్ అయిపోవడం వల్ల అండ్ అలాగే రిక్రూట్మెంట్ వల్ల, ప్రిడేషన్ వల్ల. సో వాటిలో వాటిని చంపేసి వాటిని ఫుడ్ కింద తీసుకోవడం వల్ల ఈ కొన్ని స్పీషీస్ అనేవి సో ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అన్నమాట.
హౌ ద టార్గెట్ స్పీషీస్ ఇంటరాక్ట్స్ విత్ ద అదర్ స్పీషీస్. సో ఈ టార్గెట్ స్పీషీస్ ఫిషెస్ అనేవి వేరే అదర్ ఫిష్ స్పీషీస్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. అదర్ ఫ్యాక్టర్స్ ద రిలేటెడ్ టు ఫిషరీ మేనేజ్మెంట్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద హ్యాబిటేట్ ఇన్ విచ్ ద ఫిష్ ఆర్ లివింగ్. సో ఈ ఫిష్ నివసించేటటువంటి హ్యాబిటేట్స్లో, ఈ ఫిష్ నివసించేటటువంటి ప్లేసెస్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి? ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద వాటర్ బాడీ, స్టిల్ వాటర్స్ అండ్ ఫ్లోయింగ్ వాటర్స్. సో అది స్టిల్ వాటర్స్ అయినా కానీ, ఫ్లోయింగ్ వాటర్స్ అంటే ప్రవహించే నీరు అయినా కానీ, లేదా అక్కడే నిలవ ఉండేటటువంటి నీటిలో అయినా కానీ, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఆ వాటర్లో ఉండేటటువంటి ఫిజికల్ అండ్ అలాగే కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఈ ఫిషింగ్ని ఎఫెక్ట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్. ప్రొడక్టివిటీ అండ్ ఇట్స్ మెజర్మెంట్. సో వాటి యొక్క ప్రొడక్టివిటీ అండ్ అలాగే ఆ ఫిషెస్ యొక్క మెజర్మెంట్ అనేది కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట దాని హ్యాబిటేట్ని. ఎనర్జీ ఫ్లో ఆర్ ఫుడ్ వెబ్స్. హూ ఈట్స్ హూ. సో ఎనర్జీ ఫ్లో అండ్ ఫుడ్ వెబ్స్ అంటే తెలుసు. సో ఏ ఫిష్ అనేది ఏ స్పీషీస్ని తింటుంది అనేది కూడా వాటి హ్యాబిటేట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫిష్ ఫీడింగ్ రిక్వైర్మెంట్స్ ఆర్ లిమిటేషన్స్. సో ఈ ఫిష్ అనేది ఎంతవరకు తింటుంది, సో ఎంత ఫుడ్ తీసుకుంటుంది, ఎంత ఫుడ్ తీసుకోదు, సో ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటుంది అనేటటువంటి వాటి ఫీడింగ్ హ్యాబిట్స్ కూడా ఈ హ్యాబిటేట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. లెవెల్స్ ఆఫ్ ప్రిడేషన్ అండ్ మార్టాలిటీ. సో వాటి మార్టాలిటీ రేట్ అండ్ అలాగే ప్రిడేషన్ కూడా వాటి యొక్క హ్యాబిటేట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. టూల్ బాక్స్ అప్రోచ్. ఇంప్రూవ్ హ్యాబిటేట్. సో అవి నివసించేటటువంటి హ్యాబిటేట్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ ఇన్స్ట్రీమ్ స్ట్రక్చర్స్. సో ఇన్స్ట్రీమ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి అంటే స్ట్రైట్గా ఫ్లో అవ్వకుండా వాటిని కొంచెం కర్వ్డ్ లైన్స్ లాగా ఆ స్ట్రీమ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. మెయింటైన్ యాక్సెప్టబుల్ వాటర్ క్వాలిటీ. సో ఈ వాటర్ క్వాలిటీ అనేది ఈ ఫిషెస్ నివసించడానికి యాక్సెప్టబుల్గా ఉండేలాగా మెయింటైన్ చేయాలి. సో వాటర్ క్వాలిటీ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మెయింటైన్ ఆర్ ఇంప్రూవ్ యాక్సెస్ ఫర్ మైగ్రేటరీ ఫిషెస్. సో ఈ ఫిషెస్ అనేవి మనకు తెలుసు మైగ్రేషన్ చేసుకుంటాయి. సో ఫిషెస్, బర్డ్స్ ఏవైనా సరే మైగ్రేషన్ అనేది చేసుకుంటాయి. సో అవి మైగ్రేట్ అవ్వడానికి, ఈ ఫిషెస్ అనేది మైగ్రేట్ అవ్వడానికి వాటికి యాక్సెస్ ఉండేలాగా ఆ హ్యాబిటేట్ని ఇంప్రూవ్ చేయాలి. కంట్రోల్ పోచింగ్ యాక్టివిటీస్ ఆర్ కంట్రోల్ ప్రిడేషన్. సో వాటి యొక్క హంటింగ్ యాక్టివిటీస్ని అండ్ అలాగే వాటి యొక్క ప్రిడేటరీ నేచర్ని కంట్రోల్ చేయాలి. సో వాటికి కావాల్సినటువంటి ఫుడ్ని మనం ఎక్సెస్గా వాటికి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలన్నమాట. ఆల్టర్ రిక్రూట్మెంట్ టు ద పాపులేషన్. సో ఈ ఫిష్ యొక్క రిక్రూట్మెంట్ని ఆల్టర్ చేయాలి, అంటే చేంజెస్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇన్ఫ్లుయెన్స్ సరౌండింగ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో వాటి చుట్టూ ఉండేటటువంటి ల్యాండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. కన్సిడర్ స్టాకింగ్. సో ఈ స్టాకింగ్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. వాట్ ఈజ్ రిక్వైర్డ్. నెట్స్ విత్ బిగ్గర్ మెష్ సైజ్. సో ఈ ఫిషరీ మేనేజ్మెంట్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మెష్ సైజ్ పెద్దగా ఉన్నటువంటి నెట్స్ అనేవి కావాలి. రెగ్యులేటెడ్ ఫిషింగ్ మెథడ్స్. సో రెగ్యులేటెడ్ ఫిషింగ్ మెథడ్స్ గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. మోర్ డేటా ఆన్ ఫిష్ పాపులేషన్స్. ఎగ్జాంపుల్ బై ఫిష్ ట్యాగింగ్ ఇన్వెస్టిగేషన్స్, మార్క్ అండ్ రీక్యాప్చర్. సో ఈ ఫిషెస్ యొక్క పాపులేషన్ గురించి మన దగ్గర ఎక్కువ డేటా ఉండాలి, అంటే దాని గురించి మనకి పూర్తిగా తెలిసి ఉండాలి. సో ఏ స్పీషీస్ అనేవి ఎలా మార్క్ చేయాలి, ఎలా క్యాప్చర్ చేయాలి అండ్ అలాగే వాటిని ఎలా ట్యాగ్ చేయాలి, వీటి గురించి మనకి పూర్తిగా తెలిసి ఉండాలి. కాన్స్టెంట్ మానిటరింగ్ టు అబ్జర్వ్ చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎగ్జాంపుల్ ఈవెన్ నైనో ఈవెంట్స్. సో మనం వాటిని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో వాటికి తగ్గట్టుగా వాటిని మనం చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఏదైనా మనకి అవసరాలు ఉంటే కనుక, అంటే ఆ ఫిషెస్కి ఏమైతే అవసరం ఉంటుందో వాటన్నిటినీ కూడా మనం రెక్టిఫై చేయాలన్నమాట. పోలీసింగ్ ఆఫ్ ఫిషింగ్ ఇండస్ట్రీ, రెస్పెక్ట్ ఆఫ్ కోటాస్. సో పోలీసింగ్ ఆఫ్ ఫిషింగ్ ఇండస్ట్రీ ఏంటి అంటే, సో ఈ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెడుతుందన్నమాట. సో ఏ టైంలో ఫిషింగ్ అనేది చేయాలి, ఎంత అమౌంట్ ఆఫ్ ఫిషింగ్ అనేది చేయాలి అండ్ అలాగే ఏ స్పీషీస్ని
ఫిషింగ్ చేయాలి, వీటన్నిటి గురించి కొన్ని గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటాయన్నమాట. సో వాటికి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ ఫిషింగ్ అనేది చేయమంటారో అంత మాత్రమే చేయాలి. సో అంతకన్నా ఎక్కువ చేయకూడదు అనమాట. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. సో చిన్న చిన్న ఫిషింగ్ కాదు, హార్బర్స్లో పెద్ద షిప్స్తో ఫిషింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో వాటి గురించి అని ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోసం ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవాలి. గ్రేటర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫిష్ ఫార్మింగ్. సో ఫిష్ ఫార్మింగ్లో ఎక్స్ప్లాయిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి కూడా తెలుసుకోవాలి. బట్ దిస్ ఈజ్ నాట్ వితౌట్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. Space, diseases and pollution are also associated with intensive fish culture. సో ఇవి మాత్రమే మెయిన్ ప్రాబ్లమ్స్, దాని ఓన్ ప్రాబ్లమ్స్ కాదు. సో వాటితో పాటు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఫిషెస్కి సరిపడా స్పేస్ అనేది ఉండాలి, అండ్ అలాగే అవి డిసీజ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, అండ్ అలాగే పొల్యూషన్ అనేది కూడా ఉండకూడదు అనమాట. సో ఇంటెన్సివ్ ఫిష్ కల్చర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అసోసియేట్ అయి ఉంటాయి. సో వాటి కోసమని మనం ఎప్పుడు కూడా మానిటర్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. Fish stocks. Though fish farming is increasing, fishing represents the last major exploitation of wild populations by mankind. సో ఈ ఫిష్ ఫార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ కూడా మ్యాన్కైండ్ ద్వారా ఈ వైల్డ్ పాపులేషన్లో ఎక్స్ప్లాయిట్ అయ్యేటటువంటివి ఈ ఫిషెస్ అన్నమాట. సో ఇదిగో ఇలాంటి పెద్ద షిప్స్లో, వీటిని ఫ్యాక్టరీ షిప్స్ అంటారు, ఇటువంటి షిప్స్లో ఫిషింగ్ అనేది చేస్తారనమాట. వీటి కోసమే ఈ పాలసింగ్ అనేవి అండ్ అలాగే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవాలి. అండ్ అలాగే లైసెన్స్ అనేది, ఇటువంటి ఫిషెస్లో ఫిషింగ్ చేయాలంటే లైసెన్స్ అన్నీ ఉండాలన్నమాట. ఫిషరీ మేనేజ్మెంట్ ప్లాన్స్ నీడ్ ఫ్రేమ్ వర్క్ టు గివ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ప్లాన్ ప్రొడక్షన్. సో ఒక ప్లాన్ని మనం కన్సిస్టెంట్గా ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బేస్డ్ ఆన్ బెస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అవైలబుల్. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ అవైలబుల్గా ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని ఫ్రేమ్వర్క్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ ఎనఫ్ టు కవర్ ఆల్ స్పీషీస్ అండ్ రీజియన్స్. సో ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి అంటే అన్ని రీజియన్స్లో ఉన్నటువంటి అన్ని స్పీషీస్ని కూడా కవర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఎప్పుడైనా సరే మనం చేంజ్ చేసుకోవడానికి ఆ ఫ్రేమ్వర్క్ని ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. ఫార్మలైజ్డ్ థాట్ ప్రాసెసెస్ దట్ డెవలప్స్ మేనేజ్మెంట్ యాక్షన్స్ ఫ్రమ్ డేటా. సో ఫార్మలైజ్డ్ థాట్ ప్రాసెసెస్ అంటే ఏంటి అంటే మనం ఈ ఫిషరీ మేనేజ్మెంట్ని డెవలప్ చేసే విధంగా మన థింకింగ్ అనేది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. సైక్లికల్ ప్రాసెసెస్ విచ్ ఇవాల్వ్స్ బోత్ డ్రివెన్ బై రీసెర్చ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఫ్యూచర్ రీసెర్చ్ నీడ్స్. సో సైక్లికల్ ప్రాసెస్ అనేది కూడా ఈ ప్లాన్లో ఇంక్లూడ్ చేయాలి. ఏదైతే రీసెర్చ్ని అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ రీసెర్చ్ నీడ్ కోసం ఐడెంటిఫై చేయగలుగుతామో ఈ ఫిష్ స్పీసెస్ని, ఆ రెండింటినీ కూడా ఎట్ ఎ టైం మేనేజ్ చేసుకోగలగాలన్నమాట. ఫిషరీస్ బై దేర్ నేచర్ ఆర్ ఎక్స్ట్రాక్టివ్. దే ఆల్టర్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఈ ఫిషరీస్ అనేవి వాటి నేచర్ ప్రకారం ఎక్స్ట్రాక్టివ్ అనమాట. అండ్ అలాగే అవి వాటి యొక్క నేచురల్ ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేసుకోగలవు. సో అది నేచురల్ ఎన్విరాన్మెంట్లో కాకుండా ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈ ఫిషెస్ అనేవి గ్రో అవ్వగలం అనమాట. స్టాక్ ఈక్విలిబ్రియం డిపెండ్స్ ఆన్ ద బ్యాలెన్స్ ఆఫ్ 4 ఫ్యాక్టర్స్. సో ఈ స్టాక్ ఈక్విలిబ్రియం అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ 4 ఫ్యాక్టర్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం మీద. సో ఈ ఫిషరీస్ అనేవి ఈ రిక్రూట్మెంట్, గ్రోత్, న్యాచురల్ మార్టాలిటీ, ఫిషింగ్ రిమూవల్స్ వీటన్నిటిని ఎట్ ఏ టైం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అంటే కొత్త స్పీషీస్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అవి న్యాచురల్గా కొత్త స్పీషీస్ అనేవి కొత్త ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళినప్పుడు సో దాని మార్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలా ఉన్నప్పుడు దాని మార్టాలిటీ రేట్ని మనం కంట్రోల్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం కొత్త స్పీషీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయగలగాలి. సో ఆ రెండింటిని ఎట్ ఏ టైం బ్యాలెన్స్ చేయగలగాలి. అండ్ అలాగే వాటి గ్రోత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అండ్ అలాగే ఆ ఫిషెస్ యొక్క రిమూవల్స్ని కూడా బ్యాలెన్స్ చేయగలగాలి. సో ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి ఈ రిక్రూట్మెంట్, గ్రోత్, న్యాచురల్ మార్టాలిటీ, ఫిషింగ్ రిమూవల్స్ వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడే ఈ స్టాక్ అనేది ఈక్విలిబ్రియంగా ఉంటుంది, అంటే ఈక్వల్గా ఉంటుంది. సో లాస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట.
ఫిష్ రిక్రూట్మెంట్ రిక్రూట్స్ ఆర్ ఫిష్ ఎట్ హార్వెస్టబుల్ ఏజ్ ఆర్ సైజ్. సో ఈ ఫిషెస్ని ఎప్పుడు రిక్రూట్ చేసుకుంటారు అంటే అవి హార్వెస్టబుల్ ఏజ్లో కానీ హార్వెస్టబుల్ సైజ్లో కానీ అవి ఉన్నప్పుడు వాటిని రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఈ బ్లాక్ డయాగ్రామ్లో రీప్రొడక్టివ్ అడల్ట్స్ ఎగ్స్ని ఆర్ లార్వాని లే చేస్తాయి. అప్పుడు అవి జువెనైల్స్గా చేంజ్ అయితే తర్వాత జువెనైల్స్ అనేవి ఇమ్మెచ్యూర్ అడల్ట్స్గా, ఆ తర్వాత అవి హార్వెస్టబుల్ సైజ్కి కానీ హార్వెస్టబుల్ ఏజ్కి కానీ రీచ్ అయినప్పుడు వాటిని రిక్రూట్ చేసుకుంటారు అనమాట. వాటిని రిక్రూట్ చేసుకొని వాటిని హార్వెస్ట్ చేస్తారనమాట. సో హార్వెస్ట్ చేసిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటారు. అండ్ అలాగే కొన్ని రీప్రొడక్టివ్ అడల్ట్స్ అనేవి మళ్ళీ ఎగ్స్ని లార్వాని లే చేస్తాయి అనమాట. సో ఎగ్స్ అండ్ లార్వాస్ని తీసుకొని వీటిని హార్వెస్ట్ చేస్తారు. సో తర్వాత మళ్ళీ ఈ సైక్లిక్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతూనే ఉంటుందన్నమాట. అడ్వాంటేజెస్ ఎంకరేజెస్ ఏ స్ట్రాటజిక్ వ్యూ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇది ఒక స్ట్రాటజిక్ వ్యూ ఆఫ్ మేనేజ్మెంట్ని ఎంకరేజ్ చేస్తుంది. ప్రియారిటైజెస్ ఇష్యూస్ అండ్ వర్క్స్ రిక్వైర్డ్. సో మనకి కావాల్సినటువంటి వర్క్స్ని అండ్ అలాగే ఇష్యూస్కి ప్రియారిటీ ఇస్తుందన్నమాట. సో అవి మెయిన్గా ఇంపార్టెంట్గా తీసుకుంటుంది. ఐడెంటిఫైస్ నీడ్స్ ఫర్ రిసోర్సెస్ అండ్ ఫైనాన్సెస్. రిసోర్సెస్కి అండ్ అలాగే ఫైనాన్సెస్కి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేస్తుంది. గివ్స్ కంటిన్యూటీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టాఫ్ ఆర్ మేనేజ్మెంట్ చేంజెస్. సో ఈ మేనేజ్మెంట్కి కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో ఈ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ వాటిని చేంజ్ చేసేటటువంటి రైట్ అనేది ఉంటుంది. ప్రోయాక్టివ్ రాదర్ దెన్ రియాక్టివ్ మేనేజ్మెంట్. సో ప్రోయాక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రియాక్ట్ అవ్వడం కన్నా కూడా జరగకముందే ఒక సొల్యూషన్ని గురించి ఆలోచించడం అనమాట. More advantages. All stakeholders can see and understand the reasons for management actions and the research and analysis supporting them. సో అక్కడ ఉండేటటువంటి స్టాక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి మేనేజ్మెంట్ యాక్షన్స్ని చూడొచ్చు అండ్ అలాగే వాటి వెనుకుండేటటువంటి రీజన్స్ని అండ్ అలాగే ఆ రీసెర్చ్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు అండ్ అలాగే చూడొచ్చు. అంతేకాకుండా వాళ్ళు డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేయొచ్చు అనమాట. అక్కడ జరిగే ప్రాసెస్ అంతా ఏది ఉందో దాని అంతా వాళ్ళు డీటెయిల్గా ఎగ్జామిన్ చేయొచ్చు. మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ లింక్డ్ ఇన్ యాన్ ఇవాల్వింగ్ ప్రాసెస్. సో ఈ ఇవాల్వింగ్ ప్రాసెస్లో మేనేజ్మెంట్ అండ్ అలాగే రీసెర్చ్ ఇవి రెండు కూడా లింక్ అయ్యి ఉంటాయి. సో ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది. లింకేజ్ విత్ వైడర్ క్యాచ్మెంట్ అండ్ బేసిన్ ప్లానింగ్ ప్రాసెస్. సో వైడర్ క్యాచ్మెంట్తో అండ్ అలాగే బేసిన్ ప్లానింగ్ ప్రాసెస్తో కూడా లింక్ అయ్యి ఉంటుంది. ఫండింగ్ ఆపర్చునిటీస్. సో ఫండింగ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాట్ ఈస్ కాజింగ్ ద డ్యామేజ్ టు ఫిషరీస్ వరల్డ్ వైడ్. సో ఈ ఫిషరీస్కి వరల్డ్ వైడ్గా డ్యామేజ్ ఎలా జరుగుతుంది? అన్కంట్రోల్డ్ హార్వెస్టింగ్. ఈవెన్ ఇఫ్ కోటాస్ ఆర్ ఇంపోజ్డ్ దే నీడ్ టు బి పోలీస్డ్. సో ఈ హార్వెస్టింగ్ అనేది కంట్రోల్గా జరగకపోవడం అనమాట. అంటే ఎక్కువ ఫిషింగ్ అనేది చేయడం వల్ల కోటాస్ అనేవి నిర్ణయించినప్పటికీ కూడా ఇంత అమౌంట్ ఆఫ్ ఫిషింగే చేయాలి అన్నప్పటికీ కూడా దాన్ని మించి చేయడం వల్ల ఈ ఫిషరీస్కి డ్యామేజ్ అనేది జరుగుతుంది. అన్రియలిస్టిక్ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్ కోటాస్. సో అన్రియలిస్టిక్గా ఉండడం అంటే రియలిస్టిక్గా ఉండలేకపోవడం అనమాట. సో ఇల్లీగల్ ప్రాసెసెస్ ఇవన్నీ చేయడం వల్ల కూడా ఫిషరీస్కి డ్యామేజ్ అనేది వస్తుంది. ఇన్సఫిషియంట్ డేటా ఆన్ ఫిష్ పాపులేషన్స్. సో అక్కడ ఉండేటటువంటి ఫిషెస్ గురించి సఫిషియంట్ డేటా అనేది లేకపోవడం వల్ల. ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ ద ఫిషింగ్ ఇండస్ట్రీ. సో ఫిషింగ్ ఇండస్ట్రీలో టెక్నాలజీ అనేది బాగా ఇంప్రూవ్ అయి ఉండడం వల్ల కూడా ఈ ఫిషరీస్కి డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మానిటరింగ్ అండ్ రివ్యూ. దిస్ ఎన్ష్యూర్స్ దట్ ద ప్లాన్ అచీవ్స్ ద ఆబ్జెక్టివ్స్ డీటెయిల్డ్ ఇన్ ద ఫస్ట్ సెక్షన్ అండ్ ఈజ్ ఆల్సో సఫిషియెంట్లీ ఫ్లెక్సిబుల్ టు అడాప్ట్ టు చేంజింగ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ న్యూ డేటా. సో ఇలా మానిటర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ప్లాన్ చేసుకున్నటువంటి అచీవ్మెంట్స్ని అండ్ అలాగే ఆబ్జెక్ట్స్ని మనం అచీవ్ చేయగలం అనమాట. అండ్ అలాగే వాటిని మనం ఫ్లెక్సిబుల్గా అడాప్ట్ చేసుకోవచ్చు కూడా. మన ప్లాన్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి సో జరిగేటటువంటి సర్కమ్స్టెన్సెస్లో జరిగేటువంటి సరౌండింగ్ ఏరియాస్లో జరిగేటటువంటి చేంజెస్కి అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి న్యూ అవైలబుల్ డేటాకి తగినట్టుగా మనం అడాప్ట్ చేసుకోవాలి. మన ప్లాన్ని ఫ్లెక్సిబుల్గా చేంజ్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ లైక్లీ టు టేక్ ప్లేస్ యాన్యువల్లీ ఆర్ ఎట్ కీ మైల్ స్టోన్స్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్లాన్.
సో ఈ చేంజెస్ అనేవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అంటే యాన్యువల్లీ, అంటే ఇయర్లీ ఒకసారి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఉండేటటువంటి డేటా ప్రకారం మనం మన ప్లాన్లో చేంజెస్ అనేవి చేసుకున్నట్లయితే మనం మన ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయగలుగుతాం అన్నమాట. Analysis water quality and quantity. Electrofishing found 4-year classes of brown trout present, indicating that both water quality and quantity were suitable for salmonoids. సో ఈ ఎలక్ట్రోఫిషింగ్ మెథడ్ ఏం ఫైండ్ చేసింది అంటే, సో బ్రౌన్ ట్రౌట్ కనుక ఆ వాటర్లో ప్రెజెంట్ అయి ఉంటే అది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సాల్మనాయిడ్స్కి ఆ వాటర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది సూటబుల్గా ఉంటుంది అనేది ఈ ఎలక్ట్రోఫిషింగ్ మెథడ్ అనేది ఫైండ్ చేసింది అనమాట. దెర్ ఈజ్ నో కాంపెన్సేషన్ ఫ్లో అగ్రీడ్ ఫర్ గ్లాస్ కార్నోచ్. ద ప్రెజెంట్ ఫ్లో ఈజ్ డ్యూ టు లీకేజ్ ఫ్రమ్ ద డ్యామ్ అండ్ సర్ఫేస్ రన్ ఆఫ్ ఫ్రమ్ ద సరౌండింగ్ ల్యాండ్. సో గ్లాస్ కార్నోచ్ కోసం అక్కడ ఎటువంటి కాంపెన్సేషన్ ఫ్లో అనేది అగ్రీ చేయలేదన్నమాట. బట్ ఈ గ్లాస్ కార్నోచ్కి ప్రెజెంట్ ఉన్నటువంటి వాటర్ ఫ్లో ఏంటి అంటే డ్యామ్ నుండి లీక్ అయినటువంటి వాటర్ అండ్ అలాగే ఆ సరౌండింగ్ ల్యాండ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాటర్ అన్నమాట. అప్లికేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రాసెస్. దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫ్రమ్ ఏ ఫిషరీ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ విత్ ద ఎయిమ్ ఆఫ్ సస్టైనింగ్ సాల్మన్ స్టాక్స్. సో ఈ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రాసెస్ యొక్క ఎగ్జాంపుల్ అనేది ఫిషరీ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ నుంచి తీసుకున్నారు. దాని యొక్క ఎయిమ్ ఏంటి అంటే సాల్మాన్ స్టాక్స్ని సస్టైన్ చేయడం అన్నమాట. ద సేమ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అప్లైస్ ఈక్వల్లీ వెల్ టు మేనేజింగ్ హిల్ లార్జ్ బ్రౌన్ ట్రౌట్ అండ్ చార్, ప్రొటెక్టింగ్ ల్యాంప్రే హ్యాబిటేట్ ఆర్ మానిటరింగ్ ద స్టేటస్ ఆఫ్ ఈల్స్. సో అక్కడ ఏ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అయితే జరిగిందో ఆ సేమ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది వీటికి కూడా ఈక్వల్గా అప్లై అవుతుంది. వేటికి అంటే హిల్లాష్ బ్రౌన్ ట్రౌట్ని కానీ అండ్ చార్ని మేనేజ్ చేయడానికి, ల్యాంప్రే హ్యాబిటేట్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ అలాగే ఈల్స్ యొక్క స్టేటస్ని మానిటర్ చేయడానికి కూడా సేమ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది అప్లై అవుతుంది. ఇన్ మెనీ కేసెస్ వేర్ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్ట్స్, ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎ ప్లాన్ విల్ బీ టు సెట్ అవుట్ ఎ ప్రోగ్రామ్ to collect the data which will be needed for future management decisions. సో చాలా కేసెస్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రమే దొరుకుతుంది. సో ప్లాన్లో మనం చేయాల్సినటువంటి ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ని సెట్ చేసుకోవాలి. ఏంటి అంటే అక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ స్పీషీస్ దొరుకుతున్నాయి అనేటటువంటి డేటాని కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏదైతే మన ఫ్యూచర్ మేనేజ్మెంట్ డెసిషన్స్కి బాగా అవసరమో సో అటువంటి డేటాని కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాపులేషన్ డైనమిక్స్. Population dynamics describes the growth and decline of a given fishery stock over time as controlled by birth, death and migration. సో ఈ పాపులేషన్ డైనమిక్స్ అనేది ఏం చెప్తుంది అంటే ఈ ఫిషెస్ యొక్క బర్త్, డెత్ అండ్ అలాగే మైగ్రేషన్ ద్వారా కంట్రోల్ అయినటువంటి ఫిషరీ స్టాక్ ఏదైతే ఉందో వాటి యొక్క గ్రోత్ అండ్ డిక్లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఇట్ ఈస్ ద బేసిస్ for understanding changing fishery patterns and issues such as habitat destruction, predation and optimal harvesting rates. సో ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఫిషరీస్ ప్యాటర్న్స్లో అండ్ అలాగే హ్యాబిటేట్ డిస్ట్రక్షన్లో, ప్రిడేషన్లో అండ్ అలాగే హార్వెస్టింగ్ రేట్స్లో వాటిలో ఏవైతే చేంజెస్ జరుగుతున్నాయో వాటిని అండర్స్టాండ్ చేసుకోవడానికి అంటే వాటిని అర్థం చేసుకోవడం కోసం ఈ పాపులేషన్ డైనమిక్ అనేది చాలా ఇంపార్టెంట్ బేసిస్ అన్నమాట. The population dynamics of fisheries has been traditionally used by fisheries scientists to determine sustainable yields. ఫిషరీస్ యొక్క సస్టైనబుల్ ఈల్డ్స్ని డిటర్మైన్ చేయడం కోసం అంటే ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఫిషరీస్ సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాపులేషన్ డైనమిక్స్ని ట్రెడిషనల్గా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది యొక్క ట్రెడిషనల్ మెథడ్ అన్నమాట. The basic accounting relation for population dynamics is the BIDE model. N1 is equal to NO plus B minus D plus 1 minus E. సో ఈ పాపులేషన్ డైనమిక్లో బేసిక్ అకౌంటింగ్ రిలేషన్ని ఈ BIDE మోడల్ ద్వారా రిప్రజెంట్ చేస్తారనమాట. ఇక్కడ N1 అంటే వేర్ N1 ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎట్ టైమ్ 1, NO ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎట్ టైమ్ O, B ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ born, D ఈజ్ ద నెంబర్ దట్ died, I is the number that immigrated and E is the number that emigrated.
బిట్వీన్ టైమ్ O అండ్ టైమ్ 1. సో ఇక్కడ N1 అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్, ఒక సర్టెన్ టైంలో ఎన్ని ఇండివిజువల్స్ అక్కడ ప్రెజెంట్ అయి ఉన్నాయి అని. సో NO ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అట్ టైమ్ O. సో NO అంటే ఏంటంటే ఈ టైంలో ఎన్ని ఇండివిజువల్స్ అనేది ప్రెజెంట్ అయి ఉన్నాయని. B అంటే వాటి యొక్క బర్త్ రేట్, D అంటే వాటి యొక్క డెత్ రేట్ అనమాట. అండ్ అలాగే I అంటే వాటి యొక్క మైగ్రేషన్ రేట్, ఎన్ని ఫిషెస్ అనేవి మైగ్రేట్ అయ్యాయి అనేది. అండ్ ఈ అంటే ఏంటంటే 0 టైంకి అండ్ అలాగే 1 టైంకి మధ్యలో ఉన్నటువంటి మైగ్రేట్ అయినటువంటి ఫిషెస్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క నెంబరు. వైల్ ఇమిగ్రేషన్ అండ్ ఎమిగ్రేషన్ కెన్ బి ప్రెజెంట్ ఇన్ వైల్డ్ ఫిషరీస్, దే ఆర్ యూజువలీ నాట్ మెజర్డ్. సో ఈ ఇమిగ్రేషన్ అండ్ ఎమిగ్రేషన్ అనేవి వైల్డ్ ఫిషరీస్లో మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటాయి. సో దాన్ని జనరల్గా మెజర్ చెయ్యరనమాట. కేర్ ఈజ్ నీడెడ్ వెన్ అప్లయింగ్ పాపులేషన్ డైనమిక్స్ టు రియల్ వరల్డ్ ఫిషరీస్. సో జనరల్గా రియల్గా ఉండేటువంటి ఫిషరీస్కి అంటే మనం ఇంటెన్సివ్ కల్చర్లో చేసేటటువంటి ఫిషరీస్కి పాపులేషన్ డైనమిక్స్ని అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్లై చేయాలన్నమాట. ఇన్ ద పాస్ట్, ఓవర్ సింప్లిస్టిక్ మోడలింగ్ such as ignoring the size, age and reproductive status of the fish, focusing solely on a single species, ignoring bycatch and physical damage to the ecosystem has accelerated the collapse of key stocks. సో పాస్ట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఓవర్ సింప్లిస్టిక్ మోడలింగ్ని ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. సో దానివల్ల వాళ్ళు దాని యొక్క సైజ్ని, ఏజ్ని, రిప్రొడక్టివ్ స్టేటస్ని, ఆ ఫిష్కి ఉండేటువంటి రిప్రొడక్టివ్ స్టేటస్ని ఇగ్నోర్ చేసి ఫిషింగ్ చేసేవాళ్ళు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సింగిల్ స్పీషీస్ మీదే వాళ్ళు ఫోకస్ చేసేవాళ్ళు అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిషెస్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. సో మనం సింగిల్ స్పీషీస్ని ఎంతసేపు ఫిషింగ్ చేస్తూ ఉంటే వేరే స్పీషీస్ పాపులేషన్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే ఈ స్పీషీస్ యొక్క పాపులేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో అండ్ అలాగే అవి రీప్రొడక్టివ్ స్టేటస్లో ఉన్నప్పుడు వాటిని క్యాచ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అవి రీప్రొడక్షన్ చేసుకోలేవు. సో దానివల్ల దాని పాపులేషన్ అనేది చాలా వరకు డిక్రీజ్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎకోసిస్టమ్కి ఫిజికల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. దానివల్లే ఈ కీ స్టాక్స్ అనేవి కొలాప్స్ అయిపోయాయి అనమాట. ఓవర్ ఫిషింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ వేర్ ఫిష్ స్టాక్స్ ఆర్ రెడ్యూస్డ్ టు బిలో యాక్సెప్టబుల్ లెవెల్స్. సో ఓవర్ ఫిషింగ్ అంటే ఏంటి అంటే ఓవర్ ఎక్స్ప్లోర్, ఎక్కువగా ఫిషెస్ని పట్టుకోవడం. సో ఉన్నటువంటి లెవెల్ కన్నా కూడా ఎక్కువగా ఫిషింగ్ చేయడం వల్ల అక్కడ ఏమవుతుంది, ఆ ఫిషెస్ యొక్క స్టాక్స్ అనేది, వాటి యొక్క పాపులేషన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఓవర్ ఫిషింగ్ కెన్ అక్కర్ ఇన్ వాటర్ బాడీస్ ఆఫ్ ఎనీ సైజ్ సచ్ యాజ్ పాండ్స్, రివర్స్, లేక్స్ ఆర్ ఓషియన్స్ and can result in resource depletion, reduced biological growth rates and low biomass levels. సో ఈ ఓవర్ ఫిషింగ్ ఎలాంటి వాటర్ బాడీస్లో అయినా సరే జరుగుతుందన్నమాట. దాని సైజ్ని బట్టి వాటి పాండ్స్లో కానీ, రివర్స్లో కానీ, లేక్స్లో కానీ, ఓషియన్స్లో కానీ ఈ ఓవర్ ఫిషింగ్ అనేది ఎక్కడైనా సరే జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, డిప్లీషన్ అనేది జరుగుతుంది అండ్ అలాగే వాటి బయోలాజికల్ గ్రోత్ రేట్ అనేది కూడా చాలా తగ్గిపోతుంది. సో అక్కడ పాపులేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, బయోమాస్ లెవెల్స్ అనేవి పడిపోతాయి అన్నమాట. ద హిల్సా ఫిష్ కాల్డ్ ఇలిష్ ఇన్ బెంగాల్ ఈజ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ టు బంగ్లాదేశ్. సో ఈ హిల్సా ఫిష్ ఏదైతే లిష్ అని అంటారో బెంగాల్లో, అది బంగ్లాదేశ్ వాళ్ళకి నేషనల్ ఫిష్ అనమాట. సో దానికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద కంట్రీస్ మెయిన్ స్టాపుల్ ఫుడ్. సో ఈ హిల్సా ఫిష్ ఏంటి అంటే ఒక కంట్రీకి అది మెయిన్ అనమాట, ఇంపార్టెంట్ ఫుడ్ అనమాట అది. బట్ ఇంక్రీజ్డ్ డిమాండ్ ఫర్ ద ఫిష్ విచ్ ఈస్ పాపులర్ త్రూఅవుట్ సౌత్ ఏషియా హ్యాస్ లెడ్ టు ప్రెషర్ ఆన్ దిస్ ఫిష్ స్పీషీస్. బట్ దాని డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, సౌత్ ఏషియాలో పాపులారిటీ ఎక్కువ ఉందన్నమాట దానికి. సో అందువల్ల దాని డిమాండ్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, ఆ ఫిష్ మీద ప్రెషర్ పడి సో ఆ ఫిష్ మొత్తాన్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, దాని పాపులేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. నాట్ ఓన్లీ ఈజ్ ద హిల్సా ఇన్ ట్రబుల్ బట్ సో ఆర్ ద 3 million fishermen, fisher women, fishery workers who directly or indirectly depend on the fish ఫర్ దేర్ లైవ్లీహుడ్. సో దానివల్ల ఏమవుతుంది, ఫిషెస్ రేట్ అనేది తగ్గిపోవడం వల్ల హిల్సా మాత్రమే కాదు ట్రబుల్లో పడేది, అంటే ఎక్స్టింక్ట్ అయిపోయేది హిల్సా ఫిష్ మాత్రమే కాదు. ఏ ఫిషర్ ఉమెన్ ఈ ఫిషింగ్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారో ఆ 3 million పీపుల్ యొక్క లైఫ్ కూడా చాలా
దుర్భరంగా తయారవుతుందన్నమాట. సో ఇండైరెక్ట్గా అయినా సరే, డైరెక్ట్గా అయినా సరే ఈ ఫిషెస్ మీద డిపెండ్ అయ్యి బ్రతికే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. అకార్డింగ్ టు ఫిష్ కన్వర్జేషన్ యాక్ట్ 1950, జట్కా క్యాచింగ్, ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్ అండ్ సేల్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఫ్రమ్ నవంబర్ టు జూన్ ఇన్ ఈచ్ ఇయర్. సో ఫిష్ కన్వర్జేషన్ యాక్ట్ 1950 ప్రకారం ప్రతి ఇయర్ కూడా, అంటే ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నుంచి జూన్ వరకు ఈ ఫిషెస్ అనేవి క్యాచ్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, మార్కెట్ చేయడం కానీ, అమ్మడం లాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే అవి అప్పుడు స్పానింగ్ జరుపుకునే టైం. సో ఆ టైంలో కూడా ఫిషెస్ని క్యాచ్ చేస్తే వాటి పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వదు అసలు ఎప్పటికీ కూడా. సో ఆ పాపులేషన్ అనేది డిక్రీజ్ అయిపోయి ఈ హిల్సా ఫిష్ అనేది, హిల్సా అని మాత్రమే కాదు, ఏ ఫిష్ అయితే ఎక్కువగా డిమాండ్ ఉంటుందో ఆ ఫిషెస్ అన్నిటినీ కూడా ఎప్పుడు పడుతూ ఉండడం వల్ల ఆ ఫిషెస్ యొక్క రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఓవర్ ఫిషింగ్ అనేది చేయకూడదు. కాజెస్ ఆఫ్ ఓవర్ ఫిషింగ్. సో ఓవర్ ఫిషింగ్ వల్ల కాజెస్, ఎందుకు ఓవర్ ఫిషింగ్ చేస్తారు అనేది. ఓవర్ కెపాసిటీ. ఆల్ ఓవర్ ద వరల్డ్ మెనీ ఫిషింగ్ ఇండస్ట్రీస్ హ్యావ్ హ్యూజ్ వెజల్ equipment and technology that they can deploy deep into the oceans. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ మొత్తం కూడా ఈ ఫిషింగ్ ఇండస్ట్రీస్కి హ్యూజ్ వెజల్స్ ఉండడం వల్ల అండ్ అలాగే వాళ్ళ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ అనేది ఓషియన్స్ లోపలికి అంటూ వెళ్ళి అక్కడున్న ఫిషెస్ని కూడా ఫిషింగ్ చేయడం వల్ల కూడా, అంటే వాటికి ఓవర్ కెపాసిటీ, ఉన్న కెపాసిటీ కన్నా కూడా మించి ఉండడం వల్ల ఓవర్ ఫిషింగ్ అనేది జరుగుతుందన్నమాట. Unsustainable fishing. Thus, this involves using nets, fishing methods and other equipment that catch too much fish to a degree that they are endangered. So, ఫిషింగ్ నెట్స్ అండ్ అలాగే ఫిషింగ్ మెథడ్స్ అండ్ అలాగే అక్కడ ఉండేటువంటి ఇంకా ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నాయో అది చాలా ఫిషెస్ని, టూ మచ్ ఆఫ్ ఫిషెస్ని క్యాచ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటువంటి స్పీషీస్ అన్నీ కూడా ఎండేంజర్డ్ అవుతున్నాయి, అంటే ఎక్స్టింక్ట్ అవ్వడానికి రీజన్స్ అవుతున్నాయి. It also involves catching other sea animals other than fish in the process. సో ఈ నెట్స్ అవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండేటటువంటి ఫిషెస్ మాత్రమే కాకుండా నివసించేటటువంటి ఇంకా సీ యానిమల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ నెట్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎకానమిక్ అండ్ ఫుడ్ నీడ్స్. ద అమౌంట్ ఆఫ్ ఫిషెస్ దట్ ఫిషింగ్ ఇండస్ట్రీస్ బింగ్ ఎషోర్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ అండ్ నీడ్స్ ఆఫ్ కన్స్యూమర్స్. సో ఈ ఫిషెస్ని ఎందుకు ఎక్కువగా పడుతున్నారు అంటే ఫిషింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు, అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే బయట ఉండేటటువంటి మార్కెట్ మీద. సో ఎక్కువ మంది ఈ ఫిషెస్ని కన్జ్యూమ్ చేస్తున్నారు, సో వాళ్ళ నీడ్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. సో ఈ ఫిషింగ్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇన్ ద పాస్ట్ సెంచురీ హ్యూమన్స్ హ్యావ్ మల్టిప్లైడ్ ఇన్ మెనీ ఫోల్డ్స్ అండ్ ద నీడ్ ఫర్ ఫుడ్ అండ్ ఫిష్ హ్యాస్ మల్టిప్లైడ్. సో పాస్ట్ సెంచురీస్ నుంచి కూడా హ్యూమన్స్ అనేవాళ్ళు పెరిగిపోతున్నారు, జనాభా పెరిగిపోతుంది. సో వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఫుడ్ కోసం ఈ ఫిష్ నీడ్స్ కూడా చాలా వరకు పెరిగిపోయినాయి. సో ఈ ఓవర్ ఫిషింగ్ అనే దానికి హ్యూమన్స్ పెరగడం అనేది కూడా ఒక రీజన్ అనమాట. ఇంపాక్ట్ ఆఫ్ ఓవర్ ఫిషింగ్. సో ఓవర్ ఫిషింగ్ వల్ల ఇంపాక్ట్ ఏంటి? ఎకోసిస్టమ్స్ డిస్ట్రక్షన్. అకార్డింగ్ టు మెరైన్ ఎకాలజిస్టిక్స్, అన్సస్టైనబుల్ ఫిషింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ థ్రెట్ టు ఓషియన్ ఎకోసిస్టమ్స్. సో మెరైన్ ఎకాలజిస్ట్ ప్రకారం ఫిషింగ్ని సస్టైనబుల్గా, అంటే కావాల్సినంత కాకుండా ఓవర్ ఫిషింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓషియన్ యొక్క ఎకోసిస్టమ్కి చాలా పెద్ద సమస్య అనమాట, అది చాలా థ్రెట్ అనమాట అది దాని ఎకోసిస్టమ్కి. సో దాని ఎకోసిస్టమ్ అంతా కూడా డిస్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కువ ఫిషింగ్ అనేది జరిగితే ఈ ఫుడ్ వెబ్ ఏదైతే ఉందో అది సరిగ్గా, దాని సైకిల్ అనేది సరిగ్గా ఉండదు. సో దాని సైకిల్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ద ప్రాక్టీస్ డిస్ట్రాయ్స్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్స్ ఆఫ్ మెరైన్ లైఫ్ అండ్ డిస్టార్ట్స్ ద ఎంటైర్ ఫుడ్ చైన్ ఇన్ ఓషియన్స్. సో ఈ ఓవర్ ఫిషింగ్ వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటటువంటి మెరైన్ లైఫ్లో ఉండేటటువంటి ఫిజికల్ ఎన్విరాన్మెంట్స్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అండ్ అలాగే ఎంటైర్ ఫుడ్ చైన్ అనేది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఎకానమిక్ ఇంపాక్ట్. Sustainable fishing ensures that people's livelihoods are protected and the fishing business is sustained. సో సస్టైనబుల్ ఫిషింగ్ కనుక మనం చేస్తే అంటే ఎంతవరకు ఫిషింగ్ అనేది చేయాలో అంతవరకే ఫిషింగ్ అనేది చేయడం వల్ల పీపుల్ అందరి లైవ్లీహుడ్ని కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఎవరైతే ఫిషర్మెన్ దీని మీదే డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నారో వాళ్ళందరి లైఫ్ని కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అండ్ అలాగే ఫిషింగ్ బిజినెస్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం.
Overfishing does not guarantee that, and soon big investments will go waste and people will be out of work. సో ఎక్కువగా ఫిషింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫిషెస్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి వాటర్లో. సో ఫిషెస్ అనేవి డిక్రీజ్ అయిపోతే ఇంకా వేటిని మనం ఫిషింగ్ చేస్తాము ఆ వాటర్లోకి వెళ్ళి. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని ఎక్కువగా ఫిషింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, కొంతకాలానికి ఫిషెస్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి, వాటి పాపులేషన్ అనేది డిక్రీజ్ అయిపోతాయి. సో ఫిషెసే లేకపోతే మనం ఇంక వేటిని పట్టుకుంటాము. సో లిమిట్గా ఫిషింగ్ అనేది చేస్తే అది ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. అలా కాకుండా అన్లిమిటెడ్గా మనం ఫిషింగ్ కనుక చేస్తే, సో ఎలాంటి లిమిట్స్ లేకుండా ఏదైనా చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది కొంతకాలం తర్వాత. సో అక్కడ ఎవరైతే దాని మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరి లైఫ్స్ కూడా థ్రెట్ ఉంటుందన్నమాట. సో వాళ్ళందరి లైఫ్స్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. Ghost fishing. Many large fisheries stay for weeks and months in the deep seas and sometimes lose their nets. సో ఇక్కడ ఏమవుతుంది, లార్జ్ ఫిషరీస్ ఏమైతే ఉన్నాయో అవి చాలా వీక్స్ వరకు, చాలా మంత్స్ వరకు డీప్ సీస్లోకి నెట్స్ వేసి వాటిని ఫిషెస్ ఎక్కువ పడతాయని చెప్పి అక్కడ అలా వదిలేస్తారనమాట. సో కొంతకాలానికి అవి ఏమవుతాయి అంటే ఒక్కొక్కసారి నెట్స్ అనేవి తెగిపోయి ఆ సముద్రంలోనే ఉండిపోతాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, దీస్ నెట్స్ కంటిన్యూ టు ట్రాప్ అండ్ క్యాచ్ ఫిషెస్ అండర్ ద వాటర్ అండ్ ఎండ్ అప్ కిల్లింగ్ దెమ్. సో ఏమవుతుంది, ఆ నెట్స్ అక్కడే ఉండిపోవడం వల్ల అటువైపు వెళ్ళేటటువంటి ఫిషెస్, మెరైన్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ట్రాప్స్లో చిక్కుకుపోతాయి అనమాట. సో ఆ నెట్లో చిక్కుకుపోయి సో అటు వీళ్ళకి యూజ్ ఉండదు, సో దానికి యూజ్ ఉండదు, వాటంతటా అవి చనిపోతాయి అనమాట. సో ట్రాప్ అయిపోయి చనిపోతాయి. Pollution. Oil and liquid spills, chemical and solid elements discharged into the water by fishing boats, vessels and trawlers often hurt marine life. సో ఆయిల్స్, లిక్విడ్స్ అవన్నీ ఒక్కొక్కసారి బోట్స్లో వాటిలో తీసుకెళ్తున్నప్పుడు కెమికల్స్, సాలిడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా వాటర్లో డిశ్చార్జ్ అయిపోతాయి అన్నమాట. ఫిషింగ్ బోట్స్, వెజిల్స్, ట్రాలర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో సముద్రంలో ప్రయాణించేటప్పుడు కొన్ని మునిగిపోతూ ఉంటాయి అండ్ అలాగే కొన్ని యాక్సిడెంటల్గా అందులో ఒలిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మెరైన్ లైఫ్లో ఉండేటటువంటి యానిమల్స్కి, అంటే మెరైన్ యానిమల్స్కి, మెరైన్ ఫిషెస్కి, వాటన్నిటికీ కూడా పొల్యూషన్ అనేది చాలా హర్టింగ్గా ఉంటుందన్నమాట. సో అవి చాలా ప్రాబ్లమ్స్లో పడుతుందన్నమాట మెరైన్ లైఫ్ అనేది. అప్పుడు వాట్ కెన్ వీ డూ? సో మనం ఏం చేయగలం? Safe catch limits. A constantly reassessed, scientifically determined limit on the total number of fish caught and landed by fishery. సో ఏం చేయాలి అంటే ఈ క్యాచ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి అండ్ అలాగే సైంటిఫికలీ డిటర్మైన్ చేసి లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మాత్రమే మనం ఫిషెస్ని క్యాచ్ చేయాలి అండ్ అలాగే ఆ ఫిషరీని ల్యాండ్ చేయాలన్నమాట. పాలిటిక్స్ అండ్ షార్ట్ టైమ్ ఎకానమిక్ ఇన్సెంటివ్స్ షుడ్ హ్యావ్ నో రోల్ ఇన్ దిస్. సో పాలిటిక్స్కి అండ్ అలాగే ఎకానమిక్ ఇన్సెంటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఇందులో ఎలాంటి రోళ్ళు ఉండదు ఒక్కోసారి. కంట్రోల్స్ ఆన్ బై క్యాచ్. ద యూజ్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ మేనేజ్మెంట్ రూల్స్ టు ప్రివెంట్ ద unintentional killing and disposal of fish, crustaceans and other oceanic life not part of the target catch or landed. సో కొన్ని టెక్నిక్స్ని అండ్ అలాగే మేనేజ్మెంట్ రూల్స్ని ఫాలో అవ్వడం వల్ల మనం అన్ఇంటెన్షనల్గా ఏ ఫిషెస్ని అయితే కిల్ చేస్తున్నామో వాటిని కిల్ చేయకుండా ఉండొచ్చు అండ్ అలాగే ఫిషెస్ని డిస్పోజ్ చేయకుండా ఉండొచ్చు. క్రస్టేషియన్స్, ఇంకా అలాగే ఓషియన్స్లో ఉండేటటువంటి ఇంకా మెరైన్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో మనం టార్గెట్ చేయనివి వాటన్నిటిని కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట కొన్ని టెక్నిక్స్ అండ్ అలాగే మేనేజ్మెంట్ రూల్స్ని ఫాలో అయితే. ప్రొటెక్షన్ ఆఫ్ pristine and important habitats. The key parts in ecosystem need full protection. సో ఈ మెరైన్ ఓషియన్ ఎకోసిస్టంలో కానీ మెరైన్ ఎకోసిస్టంలో ఉండేటటువంటి కీ పార్ట్స్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి నీడ్ ఉంది. ఫ్రమ్ డెస్ట్రక్టివ్ ఫిషరీస్. సో ఫిషరీస్ని ప్రొటెక్ట్ చేయాలి. స్పానింగ్ అండ్ నర్సింగ్ గ్రౌండ్స్ ఆఫ్ ఫిష్, డెలికేట్ సీ ఫ్లోర్, యూనిక్ అన్ఎక్స్ప్లోర్డ్ హ్యాబిటేట్స్ అండ్ కొరల్స్. సో ఈ స్పానింగ్ అండ్ నర్సింగ్ గ్రౌండ్ ఫిషెస్ ఏమైతే ఉన్నాయో స్పానింగ్ జరుపుకునే ఫిషెస్ వాటన్నిటిని అండ్ అలాగే సీ ఫ్లోర్స్ని, కొరల్స్ని, వాటి యొక్క హ్యాబిటేట్స్ని వీటన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలన్నమాట. మానిటరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఏ మానిటరింగ్ సిస్టమ్ టు మేక్ ష్యూర్ ఫిషర్మెన్ do not land more than they are allowed to, do not fish in closed areas and cheat as less as possible. సో
ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక మానిటరింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు అంటే ఆ ఫిషర్మ్యాన్ అనేవాళ్ళు ఎంతవరకు అయితే మనం ఫిషింగ్ని అలౌ చేసామో అంతవరకునే ఫిషింగ్ చేస్తున్నారా లేదా అనేది మానిటర్ చేయాలి. అండ్ అలాగే క్లోజ్డ్ ఏరియాస్లో ఎంత ఫిషింగ్ అయితే చేయాలో అంత ఫిషింగ్ చేస్తున్నారా లేదా, లేదా అంతకన్నా ఎక్కువ ఏమైనా ఫిషింగ్ చేస్తున్నారా అనేది కూడా మానిటరింగ్, స్ట్రిక్ట్ మానిటరింగ్ అనేది ఉండాలన్నమాట. అక్కడ స్ట్రాంగ్ మానిటరీ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ నీడెడ్ టు మేక్ ఇట్ అన్ ఎకానమిక్ టు చీట్. సో చీట్ చేయడానికి లేకుండా, సో చీట్ చేసి ఇల్లీగల్గా ఫిషింగ్ అనేది చేయకుండా చూసుకోవడం కోసం స్ట్రాంగ్ మానిటరీ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా అవసరం అన్నమాట. So this is what all about principles of conservation and management, population dynamics over fishing. Thank you.